సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. సో ఇది వీడియో ఏంటంటే, మనకి కామెంట్లో ఒక బ్రదర్ అడిగాడు. సో వెడ్డింగ్కి ఏ సెట్టింగ్స్ వాడతారో వీడియోకి సెట్టింగ్స్ చెప్పండి అని చెప్పారు. అండ్ ఇది వీడియోకి చెప్తాను, ఫోటోగ్రఫీకి నెక్స్ట్ చెప్తాను అనమాట. సో వీడియోకి ఏంటంటే, ఫోటోగ్రఫీకి ఒకలా ఉంటుంది, వీడియోగ్రఫీకి ఒకలా ఉంటుంది. ఫోటోగ్రఫీ చేయాలంటే మనం చాలా డిఫరెంట్గా చాలా చాలా చూసుకోవాలన్నమాట. వీడియోకి ఇంకా ఎక్కువ చూసుకోవాలి. సో బెస్ట్ ఏంటంటే ఆప్షన్ అందరూ అపర్చర్ అంటారు, లేదా షట్టర్ ప్రయారిటీ అంటారు, ఇవన్నీ అంటారు. కానీ నన్ను అడిగితే బెస్ట్ మాన్యువల్ మోడ్లో పెట్టుకుని తీయడం బెటర్. ఎందుకు అంటున్నానంటే, మొత్తం కెమెరా అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అపర్చర్ ప్రయారిటీలో పెట్టుకున్నాం అనుకో, నిజంగా కొన్ని షార్ట్స్కి బాగుంటుంది అపర్చర్ ప్రయారిటీ. ఎలా అంటే, ఇప్పుడు ఫైర్ వర్క్స్ కానీ ఏమన్నా అవుతున్నాయి అనుకో, అప్పుడు అపర్చర్ ప్రయారిటీ మోడ్లో పెట్టుకున్నారనుకో. ఎందుకంటే మనం హెవీగా వచ్చేస్తూ ఉంటుంది లైటింగ్, మనం ఏం చేయలేం. అప్పుడు సడన్గా తగ్గించుకోవాలంటే కుదరదు కొన్ని షాట్లకి. సో ఆ ఫైర్ వర్క్ షాట్లో లేదా సన్లైట్, ఎక్స్ట్రీమ్ సన్లైట్లో తీసినప్పుడు కానీ, ఎక్స్ట్రీమ్ సన్లైట్లో మనం మాన్యువల్గానే మార్చచ్చు. కాకపోతే మీ ఇష్టం, అదే చెప్తున్నాను కదా. అపర్చర్ ప్రయారిటీలో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా షట్టర్ ప్రయారిటీలో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఆటో మోడ్లో పెడితే ఇంకా మీ కంట్రోల్ ఏమి ఉండదు. మొత్తం కెమెరా చేతిలో ఉంటుంది అనమాట. అది ఎంత ఇస్తే అంత ఉంటుంది అనమాట. ఒక్కోసారి హెవీ వస్తుంది, ఒక్కోసారి లైట్గా వస్తుంది. సో ఇవన్నీ చూసుకుని చేయాలన్నమాట. సో వెడ్డింగ్ వీడియోకి నేను వాడేది సినిమాటిక్ ఏమేమి వాడతానో చెప్తాను వినండి. సో ఫస్ట్ అయితే ఆ షార్ట్కి మన ఏ లెన్స్ కావాలి అది చూసుకోండి, ఆ లెన్స్ పెట్టుకోండి. లెన్స్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఏంటంటే, దాంట్లో బ్యాటరీ పెట్టామా లేదా కార్డు పెట్టామా, ఇవన్నీ చెక్ చేసుకోండి. మనం ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే, కార్డు పెట్టకుండా, కంగారులో కార్డు పెట్టకుండా తీసేస్తాం అనమాట, షూట్ చేసేస్తాం. తర్వాత చూస్తే కార్డు లేదనుకో, ఏమవుద్ది? మొత్తం పులిహార అవుద్ది. సో కార్డు ఉండాలి. బ్యాటరీ లేకపోతే ఎలాగో ఇది ఆన్ అవ్వదు అనమాట, మీకు అర్థమైపోద్ది. కార్డు బ్లింక్ అవుతూ ఉంటుంది, కార్డు లేదని. మీరు కంగారులో ఉంటే అది చూడలేదనుకో, ఆ నోటిఫికేషన్ చూడలేదనుకో, చాలా ఇబ్బంది పడతారు. సో ఆ నోటిఫికేషన్ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు 4K కావాలితే 4K, ఫుల్ హెచ్డి కావాలితే ఫుల్ హెచ్డి. రెండిట్లో ఏదో ఒక సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. అందులో XAVC 4K ఉంటుంది, XAVC-S 4K ఉంటుంది. సో ఏంటంటే, ఒకటి H.264 అనమాట, ఒకటి H.265 అనమాట. సో 4K కాదు, ఫుల్ హెచ్డి కూడా అదే అనమాట. సో దానివల్ల ఏమవుద్దంటే, ఫైల్ సైజ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫైల్ సైజ్ ఎక్కువ వస్తుంది, క్లారిటీ కూడా చాలా బాగుంటుంది H.265 అయితే. సో మన దగ్గర కార్డు కూడా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో అవన్నీ చూసుకోవాలి, మంచి కార్డు ఉండాలి. 4K తీస్తున్నాం అంటే ఖచ్చితంగా మంచి కార్డు ఉండాలన్నమాట. మంచి కార్డు లేకుండా నార్మల్ కార్డులో తీస్తున్నాం అనుకో, హెవీ స్పీడ్ కొడుతుంది. కాబట్టి అది రన్ అవ్వాలి, కాబట్టి లాగ్ అవ్వకుండా రన్ అవ్వాలి. కాబట్టి 4Kకి మంచి కార్డు ఉండాలి. మంచి కార్డు అంటే ఇప్పుడు V90 కార్డు ఉండాలి. నాది V90 కార్డు మీద రన్ అవుతుంది అనమాట. 4K 60లో రన్ అవుతుంది ఇది. సో అలాగా ఇవన్నీ పెట్టుకున్నారు కదా. 4Kలో తీయాలంటే 4K, లేదా ఫుల్ హెచ్డీలో తీయాలంటే ఫుల్ హెచ్డి. ఇంకా 720 ఎప్పుడో వెళ్ళిపోయిందండి, 720 కాలం పోయింది. సో ఫుల్ హెచ్డి ఉంది. కానీ మన ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ అని కాదు, చాలా వెడ్డింగ్స్లో చూసాను అనమాట. మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, బయట చూసాను చాలా వెడ్డింగ్స్లో, ఇంకా పానాసోనిక్ కెమెరాలు పాతవి ఉంటాయి చూసారా, ఆ కెమెరాలు వాడుతున్నారు. ఇంకా అందులో 720 కూడా ఉంటుంది సెట్టింగ్. కానీ ఇప్పుడు వచ్చిన కెమెరాలో అన్ని ఫుల్ హెచ్డియే వస్తున్నాయి, ఫుల్ హెచ్డి కన్నా కింద ఏమి ఉండట్లే. సో ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు అలా తీసుకుంటున్నారు వీడియో. మనం అయితే ఎక్కువ సినిమాటిక్ తీస్తాం కాబట్టి దానికి తగ్గట్టు నేను చెప్తున్నా. వీడియో కూడా ఇవే సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు మనం కావాలితే, ఈ వీడియో చాలా బాగా రావాలంటే. లేదు నార్మల్ వీడియో తీయాలంటే 8 బిట్లోనే తీయచ్చు.
మళ్ళీ 8 బిట్ ఒకటి ఉంటుంది, 10 బిట్ ఒకటి ఉంటుంది. 8 బిట్ ఏంటంటే కలర్ కొంచెం తక్కువ క్యాప్చర్ అవుతుంది 8 బిట్లో. 10 బిట్లో ఎక్కువ కలర్ క్యాప్చర్ అవుతుంది. ఎక్కువ కలర్ క్యాప్చర్ అవడం వల్ల మనం ఎడిటింగ్లో చాలా హెవీగా ఎడిట్ చేసిన ఎలా అంటే దాన్ని ఏమంటారు, డాట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువ 10 బిట్ మనం ఎక్కువ ఎడిటింగ్ చేసినా డాట్స్ రాకుండా ఉంటుంది. అది కూడా రాలో లాగ్ ఫైల్లో తీస్తే చాలా హెవీగా ఎడిట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. అదే 8 బిట్ ఒకసారి చేసి చూడండి, ఎస్లాగ్లో తీసిన 8 బిట్ ఒకసారి ఎడిట్ చేసి చూడండి, మీకు తేడా తెలిసిపోద్ది. సో ఇవన్నీ చేస్తాం ఆ సెట్టింగ్స్. ఇంకా నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే ఎస్లాగ్ 3 అంటున్నాను కదా, ఎస్లాగ్ 3లోకి వెళ్ళండి. సో ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఎక్స్పోజరు ఇవన్నీ కలిపి ఒక దాంట్లో ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఇంకో కెమెరా లేదు, ఇది ఒక్కటే ఉంది కెమెరా. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఇలాగే చెప్పగలను. మరి ఏమన్నా శాంపుల్ ఏమన్నా చిన్న వీడియో పెడతానులే, లేదంటే నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏది వీడియో సెట్టింగ్స్ ఉంటాయి, వీడియో సెట్టింగ్స్ కింద సెట్టింగ్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఇవన్నీ ఉంటాయి. అందులోనే మనకి ఒకటేమో స్టాండర్డ్, వివిడ్ ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా దాన్ని ఏమంటారు, ఇందాక చెప్పినట్టు పిక్చర్ ప్రొఫైల్ ఉంది కదా. సో అదేంటంటే పిక్చర్ ప్రొఫైల్లో మనకి చాలా ఉంటాయి. PP1 నుంచి PP11 వరకు ఉంటుంది. సో మనకు కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు కూడా. బట్ మార్చుకోవడం ఎందుకు, కంపెనీ కూడా ఇచ్చిందే డైరెక్ట్గా PP8 ఉంటుంది. PP8 ఎస్లాగ్ 3 అనమాట, PP7 ఎస్లాగ్ 2. సో PP8 పెట్టుకుంటే డైనమిక్ రేంజ్ ఎక్కువ వస్తుంది. అదొక్క సెట్టింగ్ చేసుకుంటే సరిపోదన్నమాట. సో అవి చేసిన తర్వాత PP8 పెట్టుకున్న తర్వాత మీకు లాస్ట్లో బాక్స్ సూట్ కేస్ సింబల్ ఒకటి వస్తుంది. ఆ సింబల్లోకి వెళ్ళి మెనూలో అందులో గామా అసిస్ట్ అని ఉంటుంది, ఎస్లాగ్ 3 అదే గామా అసిస్ట్ అని ఉంటుంది. ఆ ఫీచర్ని మనం ఓకే చేసుకున్నాం అనుకో, ఏమవుద్దంటే మనం వీడియో తీస్తున్నాం కదా, ఇదేంటి లాగ్ ఫైల్ కాబట్టి మనకి కొంచెం గ్రే కలర్లో కనిపిస్తుంది. ఆ గ్రే కలర్లో కనిపించకుండా దీంట్లో ఏమవుతుందంటే దీన్ని ఏమంటారు, నార్మల్ మనకి ఎడిట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో అది ఇందులో కనిపిస్తుంది అనమాట. సో ఈ గామా అసిస్ట్ అనే ఫీచర్ని మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకుంటే కెమెరాలో మనకి నార్మల్గా ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట. సో అది ఇవి చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మనకి వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్స్ ఉంటుంది. వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ లైట్ తగ్గట్టు పెట్టుకోండి. సో ఎలా అంటే ఇప్పుడు బయట తీస్తున్నారనుకోండి, సన్లైట్లో తీస్తున్నారనుకోండి 5000 కెల్విన్లో పెట్టుకోండి. లేదంటే మనకి ఎలా వస్తుందంటే మనం 3.5 కానీ ఆ రేంజ్లో పెట్టాము ప్యూర్ బ్లూ వచ్చేస్తుంది, బాగోదు. సో 5000 అలా పెట్టుకుని దాని పక్కనే దాని ఏమంటారు కలర్ చార్ట్ ఒకటి ఉంటుంది దాని పక్కనే, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి మనకి ఫోర్ బాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు పైన ఏమో అదే గ్రీన్, పింక్, బ్లూ, ఇంకో కలర్ ఏదో ఉంటుంది అబ్బా, వైలెట్ అనుకుంటా. సో మనకు వైలెట్ అవసరం లేదు, అదే ఇవన్నీ కలర్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇది ఒక్కటే, ఈ 4 కాదు, కలర్స్ అన్నీ కలిసే ఉంటాయి. మనం ఎటు వెళ్తే ఏ కలర్ మనకు సెట్ అవుతుందో మనకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు మనం హెవీ బయట ఉన్నాం అనుకోండి, సో ఎక్కువ బ్లూ పెట్టుకోకూడదు. సో బ్లూ నుంచి కొంచెం సైడ్కి రావాలి. బట్ లోపల ఉన్నాం అనుకోండి, కెల్విన్ తగ్గించుకుని మనం నార్మల్ లైట్ ఇండోర్ లైట్లో పెట్టుకున్నప్పుడు మంది ఇది డిజిటెక్ లైట్ ఒకటి ఉంది, నేను ఇది మెయిన్ లైట్గా వాడుతున్నాను. అండ్ గోడాక్స్ LC500 ఏమో ఇప్పుడు సెకండరీ లైట్ కింద, అంటే మనం ఏదో రెడ్ లైట్ పడుతుంది కదా, సో RGB లైట్, సో అది వాడుతున్నాను అనమాట. ఇది RGB లైటే, కాకపోతే దీన్ని మెయిన్ లైట్ కింద వాడుతున్నాను. సో మన ఇష్టం అనమాట, మనం దేన్నైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సెట్టింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కాదు, ఈ కెల్విన్స్ ఇవన్నీ మార్చుకున్న తర్వాత బయట ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుందా, మళ్ళీ కస్టమర్కి కూడా మారిపోద్ది. ఇప్పుడు ఒక కస్టమర్ ఒక్కొక్కలా ఉంటాడు, ఒకడు బ్లాక్గా ఉంటాడు, ఒకడు వైట్గా ఉంటాడు,
ఒక నార్మల్గా ఉంటాడు. సో దాన్ని బట్టి మనం లైట్ వేసినప్పుడు ఆడిని చేస్తున్నామంటే ఏ ఏ ఏ రేంజ్లో పెట్టుకుంటే బాగుంటుంది కెల్విన్, ఒకడికి 3.5 పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే 4కి వెళ్తే బాగుంటుందా అది చెక్ చేసుకోవాలి. ఎక్స్పోజర్ కూడా కరెక్ట్గా చూసుకోండి. మనకి S-Log3లో ఉన్నప్పుడు ఎక్స్పోజరు 1.3 ఉండాలి, 1.7 ఉన్నా పర్వాలేదు, 2 ఉన్నా పర్వాలేదు. బట్ 2 ఎప్పుడైతే బ్లింక్ అవుతుందో ఆ బ్లింక్ అవ్వకుండా చూసుకోండి. బ్లింక్ అవుతుందంటే చాలా హెవీ అయినట్టు ఎక్స్పోజర్, ఆ తర్వాత ఎడిటింగ్లో మీకు ఇబ్బంది అయిపోద్ది. సో అది మాత్రం గమనించండి. ఇంకా ఇదంతా కాదు, కస్టమర్కి S-Log3లో వద్దు, నార్మల్ వీడియో తీసేయమన్నాడు అనుకో, మనకి నార్మల్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు స్టాండర్డ్ ఒకటి, వివిడ్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి, ఇవన్నీ ఉంటాయి. బట్ మనం నార్మల్లో తీయాలంటే స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్లో ఏంటంటే ఏం చెప్పండి మీకు, స్టాండర్డ్లో ఇవి ఉంటాయి, హైలైట్స్ మార్చుకోవచ్చు, షాడోస్ మార్చుకోవచ్చు, బ్రైట్నెస్ మార్చుకోవచ్చు, ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట. సో ఎక్కువ పెంచుకోవాలా, కాంట్రాస్ట్ కూడా ఉంటుంది, కాంట్రాస్ట్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది మన చాయిస్. బట్ కెమెరాలోనే మీరు మొత్తం పెంచారనుకో, హెవీగా సాచురేషన్, కాంట్రాస్ట్ ఇవన్నీ కెమెరాలోనే పెంచారనుకో, ఎడిటింగ్కి వచ్చినప్పుడు మీరు ఎక్కువ పెంచడానికి ఉండదు, తగ్గించడానికి కూడా ఎక్కువ ఉండదు. సో ఇది చాలా ఇబ్బంది అయిపోద్ది ఎడిటింగ్లో. సో అది ఆలోచించుకోండి. సో ఏది బాగుంటుందో మీ చాయిస్ అనమాట. ఇలా చేద్దామా అలా చేద్దామా అనేది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, నేను చేసేది అయితే కెమెరాలో అన్నీ 0 పెట్టుకుంటా, మరి కొంచెం అన్నా కావాలంటే 1 పెట్టుకుంటా. 1 కూడా ఇంకొద్దురా బాబు అనిపించింది అనుకో, 1 కూడా తీసేస్తా, 0 పెట్టుకుంటా. ఎందుకంటే ఎడిటింగ్లో చేసుకుంటాను నేను మొత్తం. ఏముందో కాంట్రాస్ట్ పెంచుకుందాం, సాచురేషన్ పెంచుకోవచ్చు, అన్నీ పెంచుకోవచ్చు. ఎక్స్పోజర్ మాత్రం కరెక్ట్గా పెట్టుకునేటట్టు చూసుకోండి. మిగతావన్నీ ఎక్స్పోజర్ ఒకటి, వైట్ బ్యాలెన్స్ ఒకటి కరెక్ట్గా చూసుకోండి కెమెరాలో. మిగతావన్నీ మీరు ఎడిటింగ్లో చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, సాచురేషన్ పెంచుకోవచ్చు, హైలైట్స్ ఇవన్నీ పెంచుకోవచ్చు. హైలైట్స్ కూడా మనకు లైటింగ్ బట్టే వస్తుంది, మన దాన్ని ఏం పెంచొద్దు. హైలైట్స్ ఇవన్నీ, షాడోస్ ఏం పెంచొద్దు. మన కెమెరాలో ఏ సెట్టింగ్స్ ఏం చేయొద్దు. ఓన్లీ మీకు అంతగా మార్చుకోవాలి, నాకు ఎడిటింగ్లో అంత ఓపిక లేదు, నేను కాంట్రాస్ట్ సాచురేషన్ మార్చుకోలేనంటే కెమెరాలో మార్చుకోండి. బట్ ఎడిటింగ్లో చేసుకోవడం బెటరు. ఎక్కువ వచ్చింది అనుకో, ఆ తర్వాత ఎడిటింగ్లో ఎంతకు ఇబ్బంది పడ్డాం మనం. అదేదో ఇక్కడే చేసుకుంటే, ముందే చేసుకోకుండా ఎడిటింగ్లో చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా. ఎక్కువ అయిపోయిందని అప్పుడు తగ్గించుకోవడం, ఇబ్బంది పడడం, అది సరిగ్గా రాకపోవడం, ఫేస్ ఏదోలా తయారైపోవడం ఎందుకంటారు. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి, 8 బిట్ ఉంటుంది, 10 బిట్ ఉంటుంది. కెమెరాకి అన్ని కెమెరాలకి ఇవ్వడు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కెమెరాలకి 8 బిట్ 10 బిట్ ఇస్తున్నాడు. ఇవరకు 8 బిట్ ఒకటే ఉండేది. 8 బిట్లో ఏంటంటే కలరు, మనం ఎక్కువ కలర్స్ ఉండవు దాంట్లో 8 బిట్లో. 10 బిట్లో ఉన్న కలర్స్ 8 బిట్లో ఉండవు. ఏమొద్ది, అప్పుడు మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు కలరు బ్లోన్ అవుట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఒక కలర్ ఉంది, అప్పుడు ఫేస్ మీద మనం ఎడిట్ చేస్తున్నాం అనుకోండి, వైట్ కలర్ ఏదో పడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కాదు ఎల్లో పడింది అనుకోండి, అది ఫేస్ మీద పోయినట్టు ఇలాగా వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అది 8 బిట్లో మనం ఎక్కువ ఎడిట్ చేస్తే. 10 బిట్లో ఆ ఇబ్బంది ఉండదు. మీరు ఎక్కువ ఎడిట్ చేసి కలర్ ఎక్కువ యాడ్ చేసిన, ఇంకా సాచురేషన్ ఎక్కువ యాడ్ చేసి చూడండి, తెలిసిపోద్ది మీకు తేడా ఎడిటింగ్లో. సో అది 10 బిట్ 8 బిట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. 10 బిట్లోనే తీయండి ఎక్కువ. అండ్ ఇవి తీస్తున్నప్పుడు కూడా ఆలోచించండి, కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు నా కస్టమర్కి 8 బిట్ కావాలా, 10 బిట్ కావాలా. 8 బిట్ కావాలంటే ఆ రేంజ్లోనే 8 బిట్లోనే ఇవ్వండి కస్టమర్కి. 10 బిట్ కావాలంటే 10 బిట్లో ఇవ్వండి. 8 బిట్లో ఇచ్చారనుకో ఒకలా ఉంటుంది, 10 బిట్లో ఇస్తే ఒకలా ఉంటుంది. ఎందుకు అంటున్నాను అనుకున్నారు, 10 బిట్ మనం ఎడిట్ చేసినప్పుడు ఎంత కావాలితే అంత ఎడిట్ చేయొచ్చు, 8 బిట్లో ఒక మాదిరిగానే ఎడిట్ చేయొచ్చు. సో ఆ 10 బిట్లో తీసారనుకో చాలా ఎడిటింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ కావాలితే అంత ఎడిట్ చేసుకోవచ్చు 10 బిట్ అయితే. 8 బిట్ అంత ఉండదు. సో ఈ 8 బిట్ 10 బిట్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి, కస్టమర్ ఎంత పే చేస్తున్నాడో దాన్ని బట్టి మీరు చూసుకుని దాన్ని బట్టి తీయండి అనమాట. కస్టమర్ ఎక్కువ ఇవ్వకుండా మనం 10 బిట్లో తీసి అతనికి అంత ఎక్కువ వాల్యూ యాడ్ చేసినా కస్టమర్ మళ్ళీ మనల్ని పట్టించుకోడండి. కస్టమర్ ఎలా ఉంటాడంటే, మనం నీట్గా తీసిచ్చినా, ఎంత నీట్గా తీసిచ్చినా డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఏముందరా నువ్వు
ఆ కెమెరా పెట్టావు, తీసావు, నుంచున్నావు, అంతే కదా, నువ్వేం చేసావు అంటాడు సింపుల్గా. అక్కడ మనం ఎన్ని మార్చాము, S-Log3 అంటాం, మళ్ళీ గామా అసిస్ట్ అంటాం, మళ్ళీ షటర్ అంటాం, ISO అంటాం, మళ్ళీ అపర్చర్ అంటాం, ఇవన్నీ మార్చుకోవాలి. మాన్యువల్లో తీస్తుంటే మొత్తం అంతా మార్చుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. లేదంటే షటర్ ప్రయారిటీ అంటే అదొకటే ఉంటుంది, కెమెరా కంట్రోల్ చేసుకుంటుంది. మళ్ళీ అపర్చర్ ప్రయారిటీ కూడా అంతే, అలాగా కెమెరా కంట్రోల్ చేసుకుంటుంది. సో ఇది మన చాయిస్ అని మనం ఇన్ని సెట్టింగ్స్ చేస్తున్నామని జనాలకు తెలియదు. అది చెప్తే వాళ్ళేమో ఏమీ లెక్క చేయరు, అదేం లెక్క చేయరు. మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం, డబ్బులుగా అయ్యబాబు నువ్వు చేసింది ఏముంది, అలా నుంచుని తీయడమే కదరా అంటారు సింపుల్గా. సో కస్టమర్ని మనం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి, ఎక్కువ కస్టమర్కి స్కోప్ ఇవ్వద్దు. ఎంత ఎక్కువ స్కోప్ ఇచ్చారనుకో మనకి మనం దిగజారిపోయినట్టు ఉంటుంది. అర్థమైందా? ప్రతి బిజినెస్లో ఇది ఒకటి ఉంటుంది, కస్టమర్కి ఛాన్స్ ఇవ్వాలి కానీ మరీ నెత్తినెక్కించుకోకూడదు కస్టమర్ని. ఓకేనా? ఇంకా మీరు వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నారనుకోని చేయండి, తప్పేం కాదు. ఇప్పుడు 10 బిట్లోనే తీస్తాను, నేను కస్టమర్కి వాల్యూ యాడ్ చేస్తాను, నేను పెద్ద పుడింగ్ అనుకుంటాను, జనాల ముందు షో చెప్తాను అని అనుకుంటున్నారనుకో, అలా కూడా చేయొచ్చు. సో అది మీ చాయిస్. బట్ ఆలోచించండి, కస్టమర్ అంత రిక్వైర్మెంట్ ఉందా, కస్టమర్ ఇస్తాడా, దానికి తగ్గ అమౌంట్ ఇస్తాడా? మనం అంత నీట్గా చేసి ఇచ్చినా కస్టమర్ ఏమంటాడో, ఒకటి డబ్బుల కాడికి వచ్చేసరికి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా అది పట్టుకుంటాడు. కానీ మనం నీట్గా ఇంత బాగా ఎడిట్ చేసి ఇంత బాగా ఇచ్చినా కూడా ఏముందరా నువ్వు చేసింది, ఏమీ లేదు, అక్కడ ఏం తీసావు, నేను అనుకున్నది లేదు, నేను చేయాల్సింది లేదు అంటాడు. అందుకే కస్టమర్ని కూడా మీరు తీస్తున్నప్పుడు నీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది బాబు, ఏం తీయాలి, ఎక్కడి నుంచి ఏం షూట్ చేయాలి, రెగ్యులర్ వీడియో తీస్తున్నారనుకో మొత్తం షూట్ చేయాలా, లేదా నాకు ఓన్లీ రెగ్యులర్ వీడియోలో కొన్ని షార్ట్లు ఇంపార్టెంట్ షార్ట్లు వస్తే చాలా, లేదా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రోగ్రామ్ తీయాలా? కొంతమంది ఉంటారు ఇంకా పర్టికులర్గా అన్నం తినేది, నా నోట్లో పెట్టుకునేది కూడా తీయండి, అది చేయండి అంటారు. అలాంటి వాళ్ళకి రెగ్యులర్ వీడియోలో మొత్తం ఏది ఉన్నది అది తీసేయాలి. కొంతమంది ఉంటారు అన్నం షార్ట్ ఏం వద్దులేండి, అన్నం వద్దండి అంటారు, తినేది ఏం అవసరం లేదు, మామూలుగా మాకు ఏంటి జస్ట్ అక్కడ వడ్డించేది తీయండి అంటారు కొంతమంది. సో అలాగా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తీయండి అనమాట. సినిమాటిక్ అయితే మనం అన్నం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మిగతా అన్ని షార్ట్లు మనం తీసుకుంటాం. బట్ తీస్తున్నప్పుడు గమనించండి, ఎవరిని తీస్తున్నారో గమనించండి. మాన్యువల్లో తీస్తున్నారు, నేనైతే మాన్యువల్లో తీస్తాను కాబట్టి నేను ప్రతిసారి మార్చుకుంటూ ఉంటాను సెట్టింగ్స్, ISO మార్చుకుంటాను, షటర్ 100లోనే ఉంచేస్తాను, షటర్ని ఏం మార్చను, అపర్చర్ మారుస్తాను, ఒకవేళ లైటింగ్ ఎక్కువ అయిందంటే మారుస్తాను, లేదంటే అపర్చర్ కూడా అంతే ఉంచుతాను. 1.8లో మ్యాక్సిమం 1.8లోనే తీస్తాను, లేదంటే ఎక్కువ లైటింగ్ ఉందనుకో 2 లేదా 2.5 ఆ రేంజ్కి వెళ్తాం, అటు ఇటు. ఇంకా హెవీ లైటింగ్ ఉందంటే 2.8 మ్యాక్సిమం. ఇంకా 3 ఆ రేంజ్కి వెళ్ళామనుకో ఇంకా బొకే ఉండదు మనకి, ఇంకా తీయడం ఎందుకు, అది సినిమాటిక్ ఎందుకు అవుద్ది, నార్మల్ వీడియో తీసినట్టే. 3, 4కి వెళ్తే నార్మల్ వీడియో తీసినట్టే. కొన్ని షార్ట్లు మన ఇష్టం 4లో అన్నది తీయచ్చు, కాకపోతే ఎక్కువ షార్ట్లు తీయద్దు. కాకపోతే మనకి బొకే కావాలంటే ఖచ్చితంగా 2.8 వరకు పర్వాలి, ఆ తర్వాత బొకే ఉండదు. ఎంత తక్కువ అపర్చర్ వాల్యూ ఉంటే అంత మంచిది అన్నమాట బొకేకి. సో ఇది గమనించండి, ఇవి ఖచ్చితంగా మా సెట్టింగ్స్ అలాగే చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరాకి ఇంకా స్టడీ చేయాల్సినవి చాలా ఉంటాయి, ఇవి ఒక్కటే కాదు. సెట్టింగ్స్ మళ్ళీ మీరు ఇవన్నీ చేసుకున్నా కూడా, సెట్టింగ్స్ అన్నీ చేసి అన్నీ రెడీగా ఉన్నారు, కాకపోతే మనకి కార్డు అవి పెట్టలేదనుకో వేస్ట్, మనం తీసి వేస్ట్. సో కార్డు పెట్టారా లేదా చూసుకోండి, మెయిన్ అది. ఇంకా ఏం చెప్పాలంటే, బాడీని నార్మల్గా వదిలేయద్దు, వాడేసిన తర్వాత నార్మల్గా వదిలేసి అలా ఓపెన్గా పెట్టద్దు, ఏదైనా కవర్లో పెట్టండి, లేదంటే కెమెరా లెన్స్ అలాగ ఉన్నాయి అలా పెట్టండి. బట్ కెమెరా లెన్స్ క్యాప్ మాత్రం పెట్టండి, లెన్స్ క్యాప్ మాత్రం పెట్టండి, అది పెట్టకుండా మాత్రం ఉండద్దు. గింబల్ వాడేటప్పుడు జాగ్రత్త, కెమెరా చాలా జాగ్రత్తగా వాడండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. కెమెరాని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం అంతకాలం వస్తుంది అబ్బాయి, దాని ప్రకారం మన వ్యాపారం కూడా ముందుకు వెళ్తుంది.
అండ్ ఈ ఫైల్స్ మీరు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, మంచి కార్డు తీసుకోండి. ఏదో చిల్లర కార్డ్స్ తీసుకుని దానివల్ల స్లో అయిపోయి వీడియో తీస్తున్నప్పుడు స్లో అవుతావు చిరాకు తెచ్చుకోకండి. సో V90 కార్డు ఉంటుంది శాండిస్క్లో కానీ, లేదా వేరే కంపెనీ ఏదైనా మీ V90 కార్డ్ అని ఉంటుంది, అది బై చేయండి. అదైతే 4Kలో తీయచ్చు, మళ్ళీ ఫుల్ హెచ్డీలో కూడా తీయచ్చు. 4Kలో తీస్తున్నారంటే 2 సెట్టింగ్స్ ఉంటాయి, ఒకటి H.265 ఉంటుంది, H.264 ఉంటుంది. నార్మల్ H.264 వాడతాం మనం ఎక్కువ. H.265 వాడామంటే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది, పైగా అది కూడా ఎక్కువ MB కూడా ఎక్కువ అయిపోద్ది. సో అది చూసుకోండి. ఇంకా 4K అయితే మనం చెప్పక్కర్లేదు, మీరు నార్మల్ 4K తీసిన H.265 తీసిన ఎక్కువే ఉంటుంది. H.265 ఇంకా ఎక్కువ ఉంటుంది. హెవీ ఫైల్స్ ఎడిటింగ్లో కూడా ఇబ్బంది అవుతుంది H.265 అయితే. H.264 ఒక మాదిరిగా ఉంటుంది. సో అది చూసుకోండి. ఎప్పుడు ఏం చేసినా మనం ఎంత నీట్గా చేస్తాం అనేది ప్రాజెక్ట్ అంత నీట్గా చేయండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎంత నీట్గా చేయాలో అంత నీట్గా చేయండి. చేయలేకపోయారనుకో కస్టమర్ కూడా మనకి ఫుల్గా వేసుకుంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం చేయాల్సింది అంతా చేయాలి. బాగా చేస్తూ ఉండండి ఎడిటింగ్. అండ్ బాగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, S-Log3, గామా అసిస్ట్ అండ్ సెట్టింగ్స్ చెప్పాను కదా, ISO ఎంత పెట్టుకోవాలి, మళ్ళీ వైట్ బ్యాలెన్స్ ఎంత పెట్టుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా పెట్టుకోవాలి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ISO ఎంత పెట్టుకోవాలనేది ISO చెప్పలేం, ISO షటర్ స్పీడ్ అనేది మనం సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టుకోండి. బట్ ఈ వైట్ బ్యాలెన్స్ మాత్రం అవి నిజంగా బండ గుర్తులు లాంటివే. 5000 మాత్రం బయట తీస్తున్నారంటే 5000 పెట్టుకోండి, లోపల తీస్తున్నారంటే 3.5 అలా పెట్టుకుంటే చాలా లైట్ ఉండాలి. మళ్ళీ 3.5 పెట్టారంటే అక్కడ ఎల్లో వచ్చే బ్లూ బాగా హెవీ బ్లూ వచ్చేస్తుంది, లైట్ లేకపోతే బ్లూ వచ్చేస్తుంది. లైట్ ఉంటేనే 3.5 పెట్టండి, లేదంటే మళ్ళీ దాన్ని చూసుకోండి 4 పెట్టుకుంటే బాగుంటుందా 4.5 పెట్టుకుంటే బాగుంటుందా లైట్ లేకపోతే. సో వైట్ బ్యాలెన్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. మాన్యువల్ తీసేవాళ్ళు చాలా చేంజెస్ చేస్తూనే ఉండాలి. నేను మాన్యువల్లోనే తీస్తాను కాబట్టి నేను చాలా చేంజెస్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడూ ఒక పాయింట్ మీద ఉండదు, కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా అలాగే ఉండిపోతాయి. ఇంకోటి సోనీ అడ్వాంటేజ్ ఏంటంటే దేనికి దానికి సపరేట్గా 3-4 బటన్స్ సెపరేట్గా మనకి ఇస్తాడు. అది పెట్టుకుని సెట్టింగ్స్ దాంట్లో పెట్టుకున్నారనుకో క్విక్గా మనం మెనూలోకి వెళ్ళలేకుండా ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆ సెట్టింగ్ వచ్చేస్తుంది. సో ఆ సెట్టింగ్ అక్కడికక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా. సో ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా నీట్గా ఉంటుంది అనమాట సోనీలో. సో ఇదండి మన వెడ్డింగ్ సినిమాటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ, వెడ్డింగ్ వీడియోగ్రఫీ తీసేవాళ్ళకి కానీ ఉండే సెట్టింగ్స్ అనమాట సోనీ కెమెరాలో. ఇంకా వేరే కెమెరాలో మనకి అంత ఐడియా లేదు, నేను వాడుతుంది సోనీ కాబట్టి నేను సోనీ గురించే చెప్తున్నాను. ఓకే, సో ఇది రెండిట్లకి వర్తిస్తుంది. మీరు రెగ్యులర్ వీడియో తీసినా సినిమాటోగ్రఫీ తీసినా రెండిట్లకి వర్తిస్తుంది. మీకు నచ్చినట్టు తీయచ్చు. రెగ్యులర్ వీడియో తీసినా మీరు 4Kలో తీయచ్చు, ఫుల్ హెచ్డీలో తీయచ్చు, లేదా సినిమాటిక్ అయితే 2 తీయచ్చు, 4K తీయచ్చు, ఫుల్ హెచ్డీ తీయచ్చు. సెట్టింగ్స్ చెప్పాను కదా సేమ్ సెట్టింగ్స్. ఎందుకంటే కొంతమంది రెగ్యులర్ వీడియో అయినా నీట్గా ఉండాలనుకుంటారు. సో కస్టమర్ అదే చెప్తున్నాను, కస్టమర్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడో దాని ప్రకారం మనం చూసుకుని దాని ప్రకారం వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వడమే. S-Log3లో తీస్తారా, S-Log2లో తీస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఎలా ఉంటే దాని ప్రకారం మన బిజినెస్ కూడా దాని ప్రకారం ఇవ్వండి వాళ్ళకి. అర్థమైంది? దాని ప్రకారం వాల్యూ యాడ్ చేయండి. కస్టమర్ ఎంత మనకి వాల్యూ యాడ్ చేస్తున్నాడో మీరంత బాగా వాల్యూ యాడ్ చేయండి. ఎలా అంటే కస్టమర్ మనకి కోఆపరేటివ్గా ఉంటారు కొంతమంది కస్టమర్స్. వాళ్ళకి మనం వాల్యూ యాడ్ చేయాలని అనిపిస్తుంది. కొంతమంది కస్టమర్ మనం స్టిల్స్ తీస్తున్నా ఏం తీసినా కొంచెం సేపు అయ్యాక తీద్దాం, లేదా అన్నం తిన్నాక తీద్దాం, ఇంకా వద్దండి అలా అన్న వాళ్ళకి మనం ఎంత యాడ్ చేయాలన్నా యాడ్ చేయలేం. సో అవన్నీ ఆలోచించుకొని ఆ పాయింట్స్ అన్నీ చూసుకుని దాని ప్రకారం చేయండి. ఓకే, అంటిల్ దెన్ బాయ్. హలో